నా పేరు వెంకటేశ్వరదాసు. రామారావు గారు, బ్రహ్మానందం, మేము సరబై హై స్కూల్లో విద్యార్థులు. నాకు బ్రహ్మానందం గారి గురువు గారు ఎస్ఆర్సి యోగేశ్వరం గారు, వారి దగ్గరే మేము కలిసి చదువుకున్నాం. ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ మీరు ఇప్పటి వరకు మీకు తెలిసినవే మీరు చెప్పారు, మీకు తెలవనివి చివరి సంవత్సరంలో వారు గీసినటువంటి అద్భుతమైన చిత్రాల గురించి నేను చెప్తున్నాను. వారు వచ్చి భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం వైకుంఠపురంలో భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి శిష్యులతో ఉన్నటువంటి చిత్రాలని, శంకర భగవత్పాదుల వారి శిష్యులతో ఉన్నటువంటి చిత్రాలని, మరికొన్ని వ్యాసుల వారు ప్రత్యక్షమై ఆ సన్నివేశాలకి ఎంపోజింగ్కి కూడా వారు రంగులు వేశారు. చివరి రోజుల్లో తను జీవితం సఫలం చేసుకోవాలని ఇంకా కొద్దిగా పాటి ఒక చిత్రం వేయవలసి ఉంది. ఆ సందర్భంలోనే వ్యాసుల వారు ఇచ్చిన స్ఫూర్తితో వారి గురువులైనటువంటి రమణ మహర్షి వారిని, రవీంద్రనాథ్ ఠాగూర్ వారిని, అట్లానే వివేకానంద స్వాముల వారిని ఇంకా ఒక 3 చిత్రాలు వేయాలని వాళ్ళ చిన్నబాబుతో చెప్పారు. అయ్యా, ఈ 6 చిత్రాలు పూర్తి చేసి నేను వచ్చి క్షేత్రంలో ఉండి మిగతా చిత్రాలను కూడా నేను పూర్తి చేస్తాను. ఈ లోపల గీతాంజలి గురించి పెద్దబాబు ఒక నమూనా తయారు చేశారు, అది కూడా పూర్తి చేసుకొని వస్తానని పోయిన నెల 26వ తారీఖు వారు ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ గన్నవరం విమానాశ్రయంలో ఫ్లైట్ కోసం కూర్చున్నారు. కొంతసేపటికి వారు ధ్యానంలో అలా కూర్చొని ఉండిపోయారు. ఆ సందర్భంలో ఫ్లైట్ వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏమండి ఇంకా మీరు ఉన్నారేంటి, ఫ్లైట్ వెళ్ళిపోయిందంటే, ఫ్లైట్ వెళ్ళిపోయిందా అని వారి అలానే కుర్చీలో కూలిపోయారు. ఆ సందర్భంలో వారు ఇక వాళ్ళ పాప గన్నవరంలో ఉన్నారు. వాళ్ళ అల్లుడు వారికి ఫోన్లు చేసి వారిని విజయవాడలో హాస్పిటల్లో చేర్చారు. తర్వాత మళ్ళీ వారి స్పృహలోకి రాలేదు. విజయవాడలో వెళ్ళినప్పుడు కూడా వారిని మేము చూసాం, కానీ చిరునవ్వుతో చూశారు తప్ప మాట్లాడే మహాభాగ్యం నాకు రాలేదు. అలాంటి మహాత్ముల యొక్క చివరి రోజుల్లో వేసినటువంటి గొప్ప చిత్రాలు భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం వైకుంఠపురంలో ఉన్నాయి. మీరందరూ ఒక్కసారి వచ్చి క్షేత్రంతో పాటు ఆ క్షేత్రజ్ఞుని యొక్క చిత్రాలను కూడా మీరు దర్శించాలని మిమ్మల్ని కోరుకుంటూ, రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ గురుదేవ్.